హలో ఫ్రెండ్స్, ఇది మా పొలంలో వచ్చేసి ఉల్లి విత్తనాలు వేసిన. ఈ సీడ్ వచ్చేసి జిందాల్. నేను ఆదిలాబాద్లోని రైతు నేస్తంలో అక్కడ ఆర్డర్ పెడితే వాళ్ళు ఒక 15 డేస్కు సీడ్స్ వచ్చినాయి. ఆదిలాబాద్లో యాక్చువల్గా ఇక్కడ ఉల్లి పంట వేయాలి వర్షాకాలంలో. నాకేంటంటే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు నేను ట్రై చేసిన. ఈ మధ్యనే నేను బోర్ వేసుకున్న, వాటర్ కూడా బాగా పడ్డాయి. అదే ప్రయత్నంలో మాది ఉసుక నేల, చెలక భూమి కనుక ఉల్లి వేస్తే మంచిగా వస్తుంది దిగుబడి అన్నట్టు కొద్దిగా ప్లానింగ్ వచ్చి ట్రై చేసిన. అయితే షాప్లలో వెళ్తే సీడ్స్ కూడా దొరకలే. ఆర్డర్ పెట్టుకోవాలి, ఆదిలాబాద్లో ఎవరు వేయరు, సీడ్ దొరకదంటే సీడ్ ఆర్డర్ చేసుకుంటే నాకు 15 డేస్కు సీడ్ వచ్చింది. జిందాల్ సీడ్స్ వేసిన. ఆ సీడ్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ ఎక్కడి వరకు అయితే నేను కట్టిన అక్కడి వరకు రిజల్ట్ బాగుంది. గ్రీన్ మ్యాట్ తర్వాత సరిపోక చీరలు కట్టుకున్న సైడ్లో, ఆ సైడ్లోనే అయితే నాకు సీడ్స్ అస్సలు మొలలే. 50% మాత్రం మొలిచింది. మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు. ఇటు రైట్ సైడ్ ఏమో మంచిగా మొలిచింది, లెఫ్ట్ సైడ్లో చీర ఉంది కనుక ఆ గ్యాప్లో 50% వచ్చేసింది. మరొకటి ఏంటంటే వేరే సీడ్ ½ కేజీ తెచ్చినా అది మొత్తానికి అసలు మొలవలే. జిందాల్ సీడ్ అనేది మొత్తానికి వచ్చేసింది. 3 కేజీల విత్తనాలు అలిగిన జిందాల్ మొత్తానికి వచ్చేసింది. నేను వారం రోజులలో ఒడ్లు కట్టేసి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నా. ఇది మా పల్లి భూమి. మొత్తానికి ఇప్పుడు పల్లి అంతా మొలిసింది, గ్యాపులు పీకంగా మిగిలినాయి. తొందరగా వేసుకుంటా సీడు. మరి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఇంకా మనకు ప్లానింగ్ లేదు, ఫస్ట్ టైం వేస్తున్నాం. ఎవరైనా వేసిన వారు ఉంటే కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా సబ్స్క్రైబర్స్ 1K దగ్గర ఉన్న కొద్దిగా హెల్ప్ చేసిన వారు అవుతారు. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోని చూడండి ఖచ్చితంగా. ఈ ఉల్లిగడ్డ గురించి మాత్రం నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా. మంత్ ఏమేం చేయాలి అనేది. నేను కూడా ఫస్ట్ టైం కానీ సీడ్ మొలది అని చాలామంది చెప్పిన, నేను చాలామందికి అడిగిన సీడ్ మొలది, ఉల్లి సీడ్ మొలది ఇప్పుడు వేయకన్నాను, కానీ వేసిన మొలిపించిన. థ్యాంక్ యూ.